నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. యూరియా సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయబోతుంది. వెబ్సైట్ పద్ధతిలో యూరియాను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారులు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక పైన డీలర్లు ఈ వెబ్సైట్ ఆధారంగానే యూరియాని పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ విధానాన్ని తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లాలో అమలు చేయబోతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసు. ఒక బస్తా యూరియా కోసం కేంద్రాల వద్ద రోజులు తరబడి రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. అయినా వారికి యూరియా దక్కడం లేదు. ఇక కొన్ని చోట్ల అవసరం లేకున్నా వ్యాపారులు ఎరువుల్ని నిల్వ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా గుర్తించారు. దీంతో వెబ్సైట్ విధానం ద్వారా అవసరమైనటువంటి మేర యూరియా అందించాలని నిర్ణయించారు. జిల్లాలో రైతు ఎక్కడ యూరియా తీసుకున్నా, ఎన్ని బస్తాలు తీసుకున్నా ఈ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో వ్యవసాయ శాఖ దగ్గర 3,13,000 మంది రైతులు పూర్తి సమాచారం ఉంది. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పద్ధతి ద్వారా యూరియా ఇవ్వడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరి వెబ్సైట్ ద్వారా యూరియాను ఏ విధంగా పంపిణీ చేస్తారంటే, యూరియా డిస్ట్రిబ్యూషన్ ఇన్ నాగర్ కర్నూలు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వెబ్సైట్ కు సంబంధించినటువంటి అధికారులు అంటే డీలర్లు, ఏవోలు, ఏఈఓలకు లాగిన్లు ఇస్తారు. రైతు పేరు, పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా మండలం, గ్రామం, రైతు ఫోన్ నెంబర్, ఎన్ని ఎకరాల పొలం ఉంది వంటి సమాచారాలను వ్యవసాయ శాఖ దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ఈ వెబ్సైట్ లో ఉంచుతారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు 4 బస్తాలు, వరికి ఎకరాకు 2 బస్తాలు, ఇక మిగిలినటువంటి వాటికి ఎకరాకు 1 బస్తా ప్రకారం అందులో నమోదు చేసి ఉంటుంది. ఒక రైతుకు ఉన్నటువంటి భూమి ఆధారంగా ఎన్ని బస్తాలకు అర్హుడు అనేటువంటి వెబ్సైట్ లో ఎంటర్ చేస్తారు. దీంతో ఏ రైతు ఎన్ని బస్తాల యూరియా తీసుకుంటున్నారనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో డిస్ప్లే అవుతాయి. రైతులు ఏ పంటలు వేశారనేటువంటి వివరాలు కూడా ఏఈఓలు ఎంటర్ చేస్తారు. దీనివల్ల రైతులు ఇష్టానుసారంగా యూరియా బస్తాలు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఇకపై ఉండదు. రానున్నటువంటి యాసంగిలో 4 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగానే యూరియాను కూడా సరఫరా చేయాలనే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీనివల్ల యూరియా పక్కదారి పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదంటున్నారు అధికారులు.